వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 23. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ధరణిని లంగావోని వేసుకో అని లక్ష్మి అనేసరికి ధరణికి అనుమానం స్టార్ట్ అయింది. రెడీ అవుతూ ఆలోచిస్తుంది. లంగావోని వేసుకో అన్నారంటే ఈ సంబంధం సెట్ అయినట్టేనా? అంటే కొద్ది రోజుల్లోనే పెళ్ళా అని మనసులో అనుకుంటుంది. అప్పటికే కుల పెద్దల నుండి ఊర్లో అంతా ధరణికి పెళ్లి చూపులని తెలిసిపోయింది. అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ధరణికి పెళ్లి చూపులట. ఈ సంబంధమైనా సెట్ అవుతుందో లేదో పాపం. ఉపేందర్ కాళ్ళు కాయలు కాచేలా సంబంధాల కోసం వెతుకుతున్నాడు. కనీసం ఇదైనా సెట్ అయితే బాగుండు అని ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారు. అప్పుడే మధ్యాహ్నం అయ్యింది. అబ్బాయి అనిల్ ఫ్యామిలీ అంతా 2 చిన్న కార్లు, ఒక టాటా సుమోలో వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ కార్ల వైపు చూస్తున్నారు. అనిల్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చూసి అందరూ, వామ్మో ఇంతమంది వచ్చారేంటి, పెళ్లి చూపులకేనా, పప్పు అన్నాక అని ఆతృతతో చూస్తున్నారు. అవును, వాళ్ళందరిలో పెళ్ళికొడుకు ఎవరు అని చాటుగా చూస్తూ గుసగుసలు చెప్పుకుంటున్నారు. ఇంతమంది వచ్చారంటే సంబంధం ఇదివరకే సెట్ అయినట్టుంది. పప్పన్నానికే వచ్చినట్టున్నారు. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు అని ఒకరంటే, లేదు నాకు తెలిసినంత వరకైతే అబ్బాయి ఒక్కడే ఫస్ట్ చూసి వచ్చి వెళ్ళాడట. తనకు అమ్మాయి నచ్చిందట. అందుకే వాళ్ళ ఫ్యామిలీని కూడా వచ్చి చూస్తున్నారట అని ఇంకొకరు. నీకేం తెలుసు, నీకేదో ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్టు అంటున్నావు. అసలు నీకు తెలియని విషయం చెప్పనా? ఏంటది? ధరణి లంగావోని కూడా వేసుకుంది. కాసేపటి క్రితమే నేను చూశాను. పట్టు లంగావోని వేసుకుంది. అందుకే ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. పప్పన్నానికే వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు ధరణికి పెళ్లి చూపులైతే తన బెస్ట్ ఫ్రెండ్ సరస్వతిని ఎందుకు పిలవలేదంట? అవును నిజమే. అంటే పెళ్లి చూపులైతే పిలుస్తారు, కానీ పప్పన్నానికి ఫంక్షన్కి వాళ్ళ కులం వాళ్ళని పిలుస్తారు. అవునవును, నువ్వు చెప్పేది కరెక్ట్ అని వాళ్ళకు తోచినట్టు అనుకుంటున్నారు. అలా ఊరంతా ధరణికి పప్పన్నం కాస్త ఏకంగా ధరణికి ఎంగేజ్మెంట్ అనే రూమర్స్ వచ్చాయి. ఉపేందర్ బయటికి చూసి, లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చిండ్రు, ధరణి రెడీ అయిందా అన్నాడు ఉపేందర్. రెడీ అయింది, మీరు కంగారు పడకండి అంది లక్ష్మి. ఉపేందర్ కంగారుగానే బయటికి వెళ్ళి అబ్బాయి ఫ్యామిలీని మర్యాదతో రమ్మని కూర్చోమన్నాడు. కొందరు పెద్ద మనుషులు కూడా వచ్చి కూర్చున్నారు. ఉపేందర్ కూడా కూర్చొని కాసేపు మాట్లాడాక ధరణిని తీసుకొని రమ్మని లక్ష్మికి చెప్పాడు. అబ్బాయి ఫ్యామిలీ పెద్ద మనుషులు అందరూ 15 మంది అయ్యారు. అందరితో హాలు నిండిపోయింది. ధరణితో కూల్ డ్రింక్స్, స్నాక్స్, స్వీట్స్ అందరికీ ఇవ్వమన్నారు. ధరణి అందరికీ ఇచ్చి ఫ్యామిలీని పరిచయం చేసుకుంటూ నమస్కారం చేసింది. తర్వాత అబ్బాయి ఎదురుగా కుర్చీలో కూర్చునిపోతుండగా అనిల్ వాళ్ళ పెద్దక్క, ధరణి ఎదురుగా కాదు, అనిల్ పక్కన కూర్చో అంది. ధరణితో పాటు పెద్ద మనుషులు కూడా ఆశ్చర్యంగా చూశారు. పెద్ద మనుషులలో ఒకరు, అదేంటమ్మా అప్పుడే పక్కన కూర్చోమంటున్నావు? అందరికీ నచ్చి మాట ముచ్చట అయ్యాక అప్పుడు కూర్చోబెడదాం అన్నారు. అందుకు అనిల్ అక్క, మాకందరికీ ఇష్టమేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా ఇష్టమే,
మరి ఇంకేంటి అంది. అవునా ఉపేందర్, ధరణికి కూడా ఇష్టమేనా అన్నారు. అబ్బాయి మాకందరికీ నచ్చాడు, కానీ అబ్బాయి ఒక్కడే వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి చూసి నచ్చితే బాగుంటుందని రమ్మన్నాను. అమ్మాయి అబ్బాయి ఒక్కరితోని ఉండదు కదా, ఫ్యామిలీ అందరితో కలిసి బతకాలి. అందుకే వాళ్ళ ఫ్యామిలీ కూడా ధరణిని చూడాలి, నచ్చాలి. అలాగే అబ్బాయి ఫ్యామిలీని ధరణి కూడా చూడాలి, నచ్చాలి. ఆ తర్వాత మాట ముచ్చట కట్న కానుకలు మాట్లాడుకుందాం అన్నాడు ఉపేందర్. సరేనండి, మీ ఇష్టం. అందరికీ నచ్చి అన్నీ ఓకే అనుకున్నాకనే అబ్బాయి పక్కన అమ్మాయిని కూర్చోబెడదాం అన్నారు అనిల్ తల్లిదండ్రులు. పైకి అలా అన్నారు, కానీ వాళ్ళు కొంచెం నొచ్చుకున్నారు. పెద్ద మనుషులు అబ్బాయితోనూ వాళ్ళ ఫ్యామిలీతోనూ కాసేపు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలా 1 గంట తర్వాత పెద్ద మనుషులు అబ్బాయి వాళ్ళతో ఇలా అన్నారు. మీరు తప్పుగా అనుకోకండి, మా ఊరికి మా కులానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉపేందర్ది సొంతూరు ఇది కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఈ ఊరు పద్ధతులు సాంప్రదాయాలు పాటించాల్సిందే కదా. మా సాంప్రదాయం ప్రకారం ఎంగేజ్మెంట్ అయ్యాకే అబ్బాయిని అమ్మాయి పక్కన కూర్చోబెడతాం. అందుకే అమ్మాయిని కూర్చోమంటే వద్దన్నాం. పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా, జీవితాంతం ఇద్దరూ కలిసి ఉండాలి. అందుకే మీరు ఇద్దరు ఫ్యామిలీలు నిదానంగా ఆలోచించుకోండి. అప్పుడు కూడా మీ 2 ఫ్యామిలీలకు ఇష్టమైతే తర్వాత కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం అన్నారు కుల పెద్దలు. సరేనండి, మేము ఆలోచించి ఫోన్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు అనిల్ ఫ్యామిలీ. అనిల్ ఫ్యామిలీ వెళ్ళిపోయాక పెద్ద మనుషులు ఉపేందర్ని అడిగారు. ఏమి ఉపేందర్, మీకందరికీ అబ్బాయి నచ్చాడా అని. అవునండి, అబ్బాయి బాగానే ఉన్నాడు, మీరు చూశారుగా. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సౌమ్యంగా ఉంది అన్నాడు ఉపేందర్. బాగా ఆలోచించుకో ఉపేందర్, అబ్బాయేమో నల్లగా ఉన్నాడు, అమ్మాయేమో ముట్టుకుంటే మాసిపోద్ది అన్నట్టుంది. ఈడు జోడు బాగుండాలి, ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు కుల పెద్ద మనుషులు. అసలే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు చెప్పింది, అందులో పెద్ద మనుషులు చెప్పింది తూచా తప్పకుండా పాటించే ఉపేందర్ ఆలోచనలో పడ్డాడు. మర్నాడు ఊర్లో పనుండి ఉపేందర్ వెళ్తుండగా తెలిసిన వాళ్ళు, బంధువులైన వాళ్ళు, ఏం ఉపేందర్, నీ బిడ్డ ఎంగేజ్మెంట్ చేసావట, పెళ్ళెప్పుడు పెట్టుకున్నారు అని కొందరు, అయ్యో ఉపేందర్ మమ్మల్ని పిలవనే లేదు అని కొందరు, మరికొందరు ఏమయ్యా ఉపేందర్ బిడ్డ అత్తగారిది ఏ ఊరు అని అడగడం మొదలుపెట్టారు. అందరికీ సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాడు.